హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్ సీజన్ అమ్మ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకి మరి సమీపిస్తున్న మరి 10th క్లాస్ కానీ 10th స్టూడెంట్స్కి 10th ఇంటరు జేఈ, ఎస్పెషల్లీ జేఈ నీట్ టైం ఇది. ఇంటర్మీడియట్ 10th అంటే ప్రతి ఒక్కరు కూడా దానిలో పాస్ అవుతారు. అకాడమిక్ ప్రోగ్రాంలో 90% స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అవుతారు. స్టూడెంట్స్కి ఎక్కువగా మరి ఎంసెట్ కానీ జేఈలో నీట్లు ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీకు ఉండవలసిన మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా వీడియోలో చూద్దాం. ఒకసారి వీడియోని లైక్ చేయి, మరి షేర్ చేయండి. మరి ఏడాదంతా చదివిన ఫలితం మాత్రం పరీక్ష రాసి 3 గంటల్లోపే మీ ఆధారపడి ఉండదు. సంవత్సరం అంతా రాసి ఉండొచ్చు, 3-2 గంటల్లో మరి డెసిషన్ అయితే తీసేస్తారు. ప్రశ్నలకు సరైన సమాధానం రాసేవారే విజేతలు. పరీక్షల కంటే భయపడుతూ ఒత్తిడి గురైన చదివింది కాస్త మర్చిపోయే విద్యార్థులు ఎందరో ఉంటారు. ఫిబ్రవరి, మార్చి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ తేదీలు అయితే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలా చదవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలనే మీమాంస చదువుతున్నారు. భయపడాల్సిన అవసరమే పని లేదని, ఒత్తిడికి గురి కాకుండా మిగిలిన కీలక విషయాల్లో పక్కా ప్రణాళిక చదివితే విజయము మీదేనమ్మా. స్టూడెంట్స్ అందరూ గమనించండి, ఒకటి మీ యొక్క ప్రణాళిక రోజుకు మీకు ఒక ప్లాన్ వేసుకుని చదువుకోండి. అంతేగాని ఎగ్జామినేషన్ ఈరోజు అన్నప్పుడు రేపంటే ఈరోజు నైట్ అంతా చేసి స్ట్రెస్కి గురయ్యి మీరు అనవసరంగా భయపడి ఆ మార్క్ ఫెయిల్ అవుతాం ఆ సబ్జెక్టులో, అంత మంచిది కాదు. ఇది స్టూడెంట్స్ మరి పరీక్షాకాలం సమీపిస్తుంది. 10th ఇంటర్తో పాటు జేఈ మెయిన్, నీట్ పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి. జేఈ అయితే ఈ నెల మరి 21న స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ సెషన్ ఉంది. మరి నీట్ అయితే మే 3వ తారీఖు. విద్యార్థుల పుస్తకాలకు పరిమితం కావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. పరీక్షలకు సమర్థంగా ఎదుర్కొందుకు విద్యార్థులను అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యా సంస్థ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక తరగతుల నుంచి విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని మేధావులు అయితే మరి ఎక్స్పర్ట్ అయితే సూచిస్తున్నారు. మరి ప్రతి ఎగ్జామ్లో జేఈలో కానీ ఇంటర్మీడియట్లో కానీ మరి నీట్లో కానీ మీకు మంచి మార్క్స్, మంచి మరి టాపర్గా నిలవాలంటే సిలబస్ పూర్తయిందని మొట్టమొదటిగా ఇంటి వద్ద ఉండకుండా తరగతులు, చాలామంది సిలబస్ పూర్తయింది మాకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారని ఇంటి వద్ద ఉంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. రోజు వెళ్ళాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఫీజులు కడుతున్నాం. మనము కాలేజీలకి ఫీజులు కట్టేటప్పుడు వాళ్ళకి అక్కడే చదివించుకోవాలి. మన పిల్లలను మన ఇంట్లో ఎవరు కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు ఏమంటారంటే ఇంట్లో ఉండే చదువుకున్నాను డాడీ మమ్మీ అని చెప్తారు. మీరు మీ అంతకు మీరు వాళ్ళని ఎట్లా కూడా సర్ది తెప్పి మరి కాలేజీలకి స్కూళ్ళకి అయితే పంపించండి. అక్కడ వెళ్తే ఏంటంటే అక్కడ మరి ఇంట్లో ఉంటే 1 గంట అరగంట చదువుతారు. ఇక్కడ మరి టీవీలని, ఇన్స్టాలని, అది అని ఇదని మరి తెలుసు, మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇన్స్టాలు, ఫేస్బుక్ ఇదే పని అయిపోతుంది పిల్లలకి. దాంతో సగం మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది స్టూడెంట్స్కి. అక్కడికి వెళితే ఏంటంటే వాళ్ళు డౌట్స్ ఉన్నవి క్లారిఫై చేసుకుంటారు. మరి అదేవిధంగా పరీక్షలు అంటే భయం వేయాలంటే పాఠశాలలు, కళాశాల అధిపతులు నిర్వహించి స్లిప్ టెస్టులు, మాక్ టెస్టులు, వీక్లీ ప్రీ ఫైనల్ పరీక్షలకు, ప్రీ బోర్డు పరీక్షలు కంపల్సరీగా రాయాల్సి ఉంది. మరి విజయం రావాలంటే మీకు ప్రశ్నాపత్రం, మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్టుల వారికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి. కొన్ని సబ్జెక్టులు వెనకబడిన పిల్లలను టీచర్లతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేకంగా పరిశీలించి ఎవరైతే మరి ల్యాగ్ ఉండారో, ఈ చదువులో ఎవరైతే ల్యాగింగ్ ఉండారో వాళ్ళని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు విద్యార్థులతో ఆత్మవిశ్వాసం నింపి ఒత్తిడిని తగ్గించి వాళ్ళలో ఉన్న ప్రెషర్ని, భయాన్ని పోగొట్టాలి. తల్లిదండ్రులు కఠిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సంక్రాంతి సెలవులు విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఈ సెలవులను బాగా ఉపయోగించుకోవాలి. ఆ సినిమా చూద్దాం, ఈ సినిమా రిలీజ్ అయింది, అది రిలీజ్ అయింది, మరి మనకు సంబంధించిన ఆ హీరో వచ్చారు, ఈ హీరో వచ్చి, ఇవి కాదు మనకు కావాల్సింది. మనము ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఏ సినిమాకి వెళ్ళినా ఏ హీరో కూడా ఎవరికేమీ చేయరు. అందుకని దృష్టిలో పెట్టుకుని మీరు మీ యొక్క స్టడీ మీద పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కాన్సన్ట్రేషన్ పెడితే మంచిది. మరి సెలవుల్లో కనీసం 5 గంటల పాటు క్లిష్టమైన సబ్జెక్టులపై మనకి టఫ్గా ఉండే సబ్జెక్టులపై ఒక 5 గంటలు చూడాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బోటనీ వంటి ప్రధాన సబ్జెక్టుల పాఠ్యాంశాలను కేవలం చదివి వదిలేయకుండా చదివిన ప్రతి అంశాన్ని రాయటము ఎక్కువగా రాయాలమ్మా. రఫ్ బుక్ తీసుకుని మేము చిన్నప్పుడు ప్రతిదీ ఏదో ఒకటి రఫ్గా రాసుకునేవాడిని నేను.
ఒకసారి 100 సార్లు చదివితే కంటే ఒకసారి రాస్తే మీకు అంత ఈక్వల్ అంట. అందుకని ఎక్కువ ప్రాక్టీసు రాతపూర్వకంగా రాయాలి. గుర్తుపెట్టుకుని చిన్న చిన్న తప్పులు దొరకడానికి వీలు లేకుండా మార్కులు పొందే అవకాశం ఉంది. ఏకదాటిగా గంటల కొద్దీ కూర్చుని పుస్తకానికి అతుక్కోవడం, మధ్య మధ్యలో కాసంత విశ్రాంతి తీసుకుని అటు ఇటు నడవటం, ఏదైనా చిన్న చిన్న గేమ్స్ లాంటివి, మొబైల్ ఫోన్స్ కాదు మాన్యువల్గా ఫిజికల్గా ఏదన్నా ఆడుకుంటే కూడా మీకు మంచిగానే ఉంటుంది. అదేవిధంగా పాఠ్యాంశాలని బట్టి పట్టకుండా బై హార్ట్ పట్టకుండా అర్థం చేసుకుని చదివితే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంటే 1కి 4 సార్లు చదవటము, తర్వాత రాయిస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్దాం. అది గుర్తుపెట్టుకుని సమస్యాత్మక పాఠ్యాంశాలు స్ట్రీట్లో దృష్టికి తీసుకువెళ్ళి అర్థమైతే ఏదైనా మీకు అర్థం కాలేదనుకో మీరు యొక్క కాలేజీలో ఉండే లెక్చరరు టీచర్స్ వాళ్ళని అడిగి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే మంచిది. నీటు, జేఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు గతంలో జరిగిన 10 ఏళ్ల పేపర్ను క్షుణ్ణంగా నేను ఎప్పుడైనా ఇదే చెప్తా. నీట్ కానీ జేఈ కానీ 10 సంవత్సరాల పేపర్స్ని క్షుణ్ణంగా పరిశీలించాలమ్మా. 10 సంవత్సరాల పేపర్ అదే మోడల్ అదే దిగుతుంది. అక్కడ నుంచి ఎవరు కూడా వెళ్ళే ప్రశ్నే లేదు. ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలతో పాటు నిపుణులు రచించిన పుస్తకాలు మంచిగా ప్రిపరేషను చూసుకోవాలి. మనకి ముఖ్యంగా ఏంటంటే విజయానికి సూచనలు చూసాం. ఈ పాటించాలి. ఇవి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరు పాటించవలసిన టిప్స్, ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా పాటిస్తే మీకు తిరుగులేదు. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఆత్మస్థైర్యంతో జాగ్రత్తగా సమయపాలన టైం మేనేజ్మెంట్ చేసుకోవాలమ్మా. అంతేగాని 3 గంటలని నేను 4 గంటలు రాస్తాను, 5 గంటలు రాస్తాను. కొంతమంది బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు టైం సరిపోలేదు, అసలు టైం ఎందుకని సరిపోలేదు, అసలు ఉంటే ఇంకా 100కు 100 వస్తుంది అని. ఇవన్నీ కథలు కాదు. మీరు కంపల్సరీగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. నేను ఒక క్వశ్చన్ 2 నిమిషాల్లో రాయాలి. నేను 10 నిమిషాల్లో రాస్తాను ఒక క్వశ్చన్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకని ప్రతి ఒక్కరు కూడా సమయపాలన చూసుకోవాలి. ప్రశ్నపత్రం 2 నిమిషాల పాటు చదవాలి. మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళినప్పుడు 2 మినిట్స్ మొత్తం అసలు క్వశ్చన్ చదవాలి. మీకు బాగా తెలిసిన ప్రశ్నలు ఎంచుకుని జవాబు పత్రంలో తొలుత సమాధానాలు రాయాలి. మీకు బాగా ఏది వచ్చిందో అది ఎంట్రీ చేస్తే మరి నీట్ కానీ జేఈ కానీ ఎంసెట్ కానీ ఇంటర్మీడియట్ కానీ సరిపోతుంది. ప్రశ్నల ప్రాధాన్యత గుర్తించి సమయాన్ని కేటాయించాలి. ఒకదానికి 2 మినిట్సా, ఒకదానికి సపోజ్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో 2 మినిట్స్ జేఈలో, మరి మీడియం అనుకో ఒక 3 మినిట్స్లో మరి ఆ ప్రాబ్లం అయిపోవాలి. టఫ్ ఉంటే 5 మినిట్స్ 2, 3, 5 ఈ యొక్క ఫార్ములాని పాటించాలి. జేఈకి అయితే ప్రశ్న పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాత సమాధానం రాయాలి. అర్థం చేసుకోకుండా సమాధానాలు రాస్తే మార్కులు నెగిటివ్ మార్కింగ్ వస్తాయి. గుర్తుపెట్టుకుని సమాధానం పేజీలు నింపడం కాకుండా మరి క్లుప్తంగా ఖచ్చితమైన సమాధానం రాయాలి. ఏదో వైట్ పేపర్ని తెల్ల పేపర్ నలుపు చేసేవనే సామెతలో కాకుండా అది రాస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కొట్టివేతలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశ్న సమాధానం ఇది ఇంటర్మీడియట్ అమ్మ. మరి చేతి రాత విషయంలో జాగ్రత్తలు పాటించి చివరి 10 నిమిషాలు తాను రాసిన సమాధానం ఒకసారి పరిశీలించుకుంటే తప్పులు సరి చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమన్నా చిన్న మిస్టేక్స్ దానివల్ల మీకు మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా చూసినట్టయితే జేఈ నీటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నల విషయంలో సమాధానాలు అని సరైనగా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సమాధానం తెలిస్తేనే మార్కులు వేయాలి, లేని పక్షంలో వదిలివేయాలి. లేకపోతే నెగిటివ్ మార్కింగ్ అమ్మ, లేదంటే మైనస్ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ. మరి మీకు మంచి పరీక్షల్లో విజయం మంచిగా రావాలంటే వీటికి దూరంగా ఉండాలి. పరీక్ష సమయంలో ఏకాగ్రతను దెబ్బతీసే టీవీలు, సెల్ ఫోన్లు, ఇన్స్టాలు, సాంకేతిక అటు పరికరాలను ఇన్స్టాలు, ఫేస్బుక్లు అన్నిటికీ తీసి డస్ట్బిన్లో వేయండి. సినిమా హాళ్ళని సినిమాలకు కూడా వెళ్ళకూడదు. ఏ హీరో అయినా మనకు అనవసరం. వాళ్ళు వచ్చి మనకి ఏమి పెట్టరు. మీకు ఎగ్జామినేషన్లో మార్క్స్ తక్కువ వచ్చిన ఆ హీరో వచ్చి మీకు మార్కులు వేపియడు కదా. మీరు ఏమైనా ఫెయిల్ అయితే నీట్లో కానీ సీట్ రాలేదనుకోండి, ఇప్పుడు నీట్ కానీ జేఈలో కానీ సీట్ రాకపోతే ఆ హీరోలు వచ్చి మీకు సీట్ ఇప్పిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ సపోజు మీరు మంచిగా చదివితే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. రాని పక్షంలో పేమెంట్ ఈరోజు మరి మెడికల్ తెలుసు కదా, సంవత్సరానికి క్యాడ్బి 15 లక్షలు. అదే ఫ్రీ సీట్ అయితే మీకు 50,000 60,000తో అయిపోతుంది. అది గుర్తుపెట్టుకుని ఏ హీరో కూడా ఎవరికి ఏమీ చేయరు. అది గుర్తుపెట్టుకొని మీరు మసలుకోండి. సినిమా హాళ్లను బంద్ చేయండి. సినిమా హాళ్ళు, ఫంక్షన్లు, వినోదాలకు కూడా మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా దూరంగా ఉంటే ఇంకా చాలా మంచిది. అది ఎందుకంటే మనకి ఏకాగ్రత అనేది కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినిద్దాం. అది
తర్వాత చెడు వ్యసనాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. చెడు స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సపోజు ఒకళ్ళు చెడగొడతారంట, అందుకని ఇంకొకళ్ళు మరి ఉన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ ఇవాళ మనం ఏం చదువుతాం, రేపు చదువుకోవచ్చు, లేకపోతే అది ఎప్పుడు చదివే విషయం ఏమంటారు. అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. మనం మంచిగా చదివే వాళ్ళతో మీ పీర్ నెట్వర్క్ ఉండాలంటే బాగా చదివే వాళ్ళతో మీరు స్నేహం చేయాలి. ఎప్పుడు కూడా మీరు బాగా చదవని, మీకంటే తక్కువ చదివేవాళ్ళు మరి జులాయిగా తిరిగే వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహాలు చేయకూడదు. బాగా చదివే వాళ్ళతో స్నేహం చేస్తే ఏంటంటే మీరు ఆ ఎత్తుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి పరీక్షలకు సమయం ఉందిగా రేపు చదువుకుందాము వాయిదా వేస్తే నిర్లక్ష్యం చేసి తగిన మూల్యం చెల్లించదు. రేపు చదువుకుందాంలా ఇవ్వాలి, ఎందుకు రేపు చూసుకుందాం దాని సంగతి అనకూడదు. మంచి మెరిట్, ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ నేను నా విషయం చెప్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది. నేను మంచి మెరిట్ విద్యార్థులు స్నేహం ఏర్పరచుకుని తెలియని విషయాలు చర్చించుకుంటే తప్ప మైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనవసరంగా మనము మంచి పీర్ నెట్వర్క్ కలిగి ఉండాలి. మెరిట్ స్టూడెంట్స్ మరి స్నేహం చర్చలు, అనవసరమైన చర్చలు జరిపే సమయాన్ని వృధా చేసుకోవద్దు. మరి అదేవిధంగా మీకు మంచిది ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే ఆరోగ్యం అమ్మ. హెల్త్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్. జ్వరం కానీ తలనొప్పి కానీ మీకు ఎలాంటి దీర్ఘకాలిక మరి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉండవు కాబట్టి, కుర్రవాళ్ళు అందరికీ పిల్లలు కాబట్టి, కాకపోతే అప్పటికప్పుడు జ్వరాలు వస్తాయి, తలనొప్పులు వస్తాయి, కొంతమందికి ఇది రకరకాల మోషన్స్ అవుతాయి. అవి చూసుకోండి. పరీక్షా సమయంలో ఆసన్నమవుతున్న సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులు ప్రధానంగా విద్యార్థిపై దృష్టి సారించారు. కనీసం రోజుకు 6-7 గంటల పాటు సంపూర్ణ మీరు నిద్ర అయితే పోండి. మీకు ఎంత ఇప్పుడు 7 గంటలు మినిమం 7 అవర్స్ కరెక్ట్గా మీరు నిద్రపోండి. మీరు మినిమం 7 అవర్స్ పడుకోండి. తర్వాత యోగా ధ్యాన నిత్యం 30 నిమిషాల పాటు చేస్తే మెదడు సురుగ్గా పనిచేస్తుంది. ఒక 30 నిమిషాలు యోగా చేసుకోవటము, మంచి సమయం ఉంటే 30 నిమిషాల పాటు ఉదయము లేదా సాయంత్రం ఏకాగ్రంగా వాకింగ్ చేస్తే ఇంకా మంచిది. వాకింగ్ చేయండి ఇంట్లో. తర్వాత ఇంట్లో ఏదన్నా మళ్ళీ థ్రెడ్ మిల్ ఉంటే అది చేసుకోండి. కొంతమందికి అది అవైలబుల్ లేనప్పుడు మీ ఇంటి దగ్గరే అటు ఇటు 4 రౌండ్లు తిరగండి, ఇబ్బంది ఏమీ లేదు. బిర్యానీలు, జంక్ ఫుడ్లు, బేకరీ ఐటమ్స్, చైనీస్ ఫుడ్, మసాలా అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా మరి దూరం పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్. మరి ఆకుకూరలు కూడా తినండి. ఆకుకూరలు విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్లు అధికంగా ఉండే ఆహారాలు తల్లిదండ్రులు విద్యార్థులకు అందించాలి. పరీక్షలు ముగిసే వరకు మాంసాహారం దూరంగా ఉంటే మంచిదంటమ్మా. గుర్తుపెట్టుకోండి. పరీక్షలు ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా రెడ్ మీట్ కానీ చికెన్ కానీ ఇలాంటి మాంసాహార ఉత్పత్తులకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీ యొక్క మెదడుని సురుకు లేకుండా మొద్దుబారుస్తుంది. ఈ మాంసాహారం అనేది కొంచెము అంత యాక్టివ్నెస్ ఉండదు. ఎక్కువ ఆకుకూరలో తింటే, ఇదిగో ఈ ఆకుకూరలు తినండి. మీకు జేఈలో 99% రాకపోతే అడగండి, 99 గ్యారంటీ వస్తుంది. ఆకుకూరలు తినండి. జేఈలో కానీ నీట్లో 720 మార్క్స్కి మీకు 650 మార్క్స్ పైన వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు తినండి ఎగ్జామినేషన్ సమయంలో. ఒక ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నాడు, 10 పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు పక్కా ప్రణాళిక చదివితే టాపర్గా నిలిచే అవకాశం. అన్ని ప్రభుత్వ పాఠశాలలు సిలబస్ పూర్తి చేస్తున్నాయి. ప్రత్యేక తరగతి నిర్వహించి సామర్థ్య పరీక్షలతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్న హరీష్ తిరుపతి జిల్లా చెప్పారు. మరి ఇంకో మరి ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నా, నీట్ జేఈ పరీక్షలు వంటి జాతీయ పరీక్షలు స్థాయి పోటీ పరీక్షలు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో దొరికే బిట్ బ్యాంకులు చదివితే ఉపయోగం ఉండదు. 10 ఇంటర్ సిలబస్ను లోతుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రత్యేక పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అయితే చెప్పారు. మరి అదేవిధంగా చూసినట్టయితే కొత్త సిలబస్లో పరీక్షలు జాగ్రత్త సుమ. మరి కొత్త సిలబస్ మారినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొత్త సిలబస్తో నూతన పరీక్షా విధానాన్ని ఎదుర్కోబోతున్నారు. ఇది ఎందుకంటే ఏపీలో సిలబస్ మారింది కదా, కొద్దిగా ఉంటుంది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు ప్రీ ఫైనల్ పేపర్ నమ్మని తెలిసి ఉండే క్లిష్టమైన మ్యాథ్స్, ఫిజిక్స్ బోటనీపై ప్రత్యేక సరని ఒక లెక్చరర్ అయితే చెప్పారు. మరి చివరగా ఏంటంటే మనకు పరీక్ష తేదీలు 10th పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. మరి 10th పబ్లిక్ సిబిఎస్ఈ పరీక్షలు అయితే ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు అయితే సిబిఎస్ఈ జరుగుతాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్ స్టేట్ సిలబస్ పరీక్షలు మనకి ఏపీలో అయితే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయి. మరి తెలంగాణలో అయితే ఫిబ్రవరి 25 అమ్మ. తెలంగాణలో స్టోరీ ఫిబ్రవరి 25 నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్. తర్వాత ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు. జేఈ మెయిన్స్
ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు నీట్ పరీక్ష మే 3వ తేదీ అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చింది అనుకున్నాం. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టూడెంట్స్కి కావాల్సిన మోటివేషను మరి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయటం వద్ద జరిగింది. దూరంగా ఉండాల్సిందే. సోషల్ మీడియాకి ఎవరైతే దూరంగా ఉంటారో ప్రతి ఒక్కరు వాళ్ళకి విజయము తథ్యము. నేను సోషల్ మీడియాతోనే నేను నడవాలనుకుంటే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు నీట్ కాదు కదా, నీటు ఎంబీబీఎస్ మరి బీటెక్ మరి ఐఐటీలో కానీ వాటిలోకి ఎంటర్ అయ్యే సమస్య చాలా కష్టము. అదిగా నేను దాంట్లో ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.